పూలేయండి, పూలేయండి, హారతీయండి. చాలు చాలు ఉంటాం. అన్నారు. అక్కడికి వెడితే మన నారాయణ రెడ్డి గారు, దొణప్ప గారు లాంటి మహానుభావులు ఉండగా ఆయన పిలిచి నాకు అడ్మిషన్ సర్టిఫికెట్ చేతిలో పెట్టి, నరసింహారావు గారు, ఆయన గంభీరమైన గ్రాంధిక భాష కదా, నరసింహారావు గారు మీరు ప్రథమ స్థానం సాధించారు ప్రవేశ పరీక్షలో, ఎంఫిల్ పట్టాలో కూడా మీరే ప్రథమ స్థానం సాధించాలి అన్నాడమ్మా ఆయన. ఆ ఆశీర్వచనం ఏడాది తిరగకుండా మళ్ళీ తెలుగు విశ్వవిద్యాలయంలో 3 బ్రాంచీలు ఈ జీవుడు సాధించగలిగాడు అంటే ఆ రాముడు దయ, ఆ రాముడు దయ. కార్యకర్త ప్రజల మన్ననలు పొందాలి అని ప్రణాళికారచన చేశాడు. నేను సైతం ప్రపంచాగ్నికి సంధ్యనొక్కటి ఆహుతి ఇచ్చాను అన్నట్టు మీలో ఒక్కొక్కరు, ప్రతి ఒక్కరూ మీ కర్తవ్యత నిర్వహణతో మన ఈ పోతుగడ్డ, జీవగడ్డ, తెలుగు గడ్డ ఈ భరత ఖండంలోనే జగజ్జగీయమానమై, ప్రతిభా సమన్వితమై, సముద్రలోపేతమై, తెలుగు వారి ఆత్మ గౌరవానికి, తెలుగు వారి ప్రతిభా విశేషాలకు ప్రత్యక్ష నిదర్శనంగా దర్పణం కావాలి. అది మీ కర్తవ్యం. ప్రతి కార్యకర్త అన్నగారి నుంచి స్ఫూర్తి పొందాలి. ఆయన ఆశయమే ఊపిరిగా, ఆయన ఆదర్శమే రక్తంగా